ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288566666. ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి రాత్రి 11 గంటల 30 నిమిషాల వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్ లోనండి. మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటారండి మరి. బుర్రిపాలెం ఈ పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ. ఈరోజు కృష్ణ 3వ వర్ధంతి సందర్భంగా కూడా ప్రతి ఒక్కరూ అటు బుర్రిపాలెం గ్రామస్తులతో పాటు ఇటు తెనాలి ప్రాంతంలో ఉన్నటువంటి ఆయన అభిమానులందరూ కూడా ఆ నటశేఖరుడిని గుర్తు చేసుకుంటూ కూడా ఘనంగా నివాళులు అర్పించుకుంటా ఉన్నారు. బుర్రిపాలెం గ్రామంలో జన్మించిన సూపర్ స్టార్ కృష్ణ దాదాపుగా తెలుగు సినిమా రంగంలో ప్రవేశించి దాదాపుగా 350కి పైగా చిత్రాల్లో నటించారు. తెలుగు సినిమా చరిత్రలోనే కూడా కొత్త టెక్నాలజీని పరిచయం చేసి అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సూపర్ స్టార్ కృష్ణ మృతి చెంది ఈ రోజుకి కూడా 3 సంవత్సరాలు అవటం పట్ల కూడా ఆయన అభిమానులందరూ కూడా ఘనంగా కూడా ఆయనకి నివాళులు అర్పిస్తా ఉన్నారు. తెనాలి ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ విగ్రహానికి ఆయన అభిమానులందరూ కూడా మిత్రులందరూ కూడా కలిసి రాజకీయ పార్టీలు కులమతాలకు అతీతంగా కూడా ఇక్కడికి వచ్చి ఆ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆ నటశేఖరుని కూడా స్మరించుకుంటా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి ఏ విధంగా జరుగుతూ ఉంది, వారు సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన అభిమానులు ఏం చెప్తున్నారు అనేది కూడా ఒకసారి చూద్దాం. రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, రక్తంతో రాసుకున్న రాక్షస గీతం, ఇదే ఇదే పగులుతున్న అగ్ని పర్వతం. తెనాలి ముద్దుబిడ్డ ప్రపంచాన్ని భారతదేశాన్ని ఉర్రూతులూగించి గొప్ప నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి 3వ వర్ధంతి ఈ తెనాలి పట్టణంలో కుల మతాలకు అతీతంగా అందరం పాత స్నేహితులు అందరూ కూడా ఈరోజు కలిసి కృష్ణ గారి వర్ధంతి జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది. మహానుభావుడు పేరుకు వర్ధంతి అనుకుంటున్నాం కానీ ఆయన చనిపోలా, అందరి హృదయాల్లో ఉన్నారు ఆయన. ఇంకోటి ఏంటంటే ఆయన సినీ పరిశ్రమలోకి రావటం ఏదో సాధించాలని చెప్పనే ఆలోచనతో ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చి ఆయన సినీ పరిశ్రమలోకి వచ్చే నాటికే జానపద పౌరాణికాల్లో ఎన్టీ రామారావు గారు, సాంఘిక చిత్రాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక ఊపుతున్న టైంలో కృష్ణ గారు వచ్చారు. కృష్ణ గారు సాంఘిక చిత్రాల్లో పెద్ద హీరో ఉన్నారు, పౌరాణికాల్లో ఉన్నారు. నేను ఏ క్యారెక్టర్లు చేస్తే ప్రజలకు నచ్చుతుంది అని చెప్పని ఒక ఆలోచన చేసి ఆయన రకరకాల సినిమాలు కౌబాయ్ అంతవరకు కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ రోజు కూడా కౌబాయ్ చిత్రాలు ఇంగ్లీష్ సినిమాలు తప్పితే తెలుగులో ఏ చిత్రం కూడా కౌబాయ్ సినిమాలు కానివ్వండి, గూఢాచారి సినిమాలు కానివ్వండి అంతకుముందు లేవు. అతను కొత్త బాణీని ఎంచుకొని వీళ్లతో నేను పోటీపడి నిలబడగలగాలంటే ఏం చేయాలన్న ఆలోచనతో అతను కొత్త రకంగా సినిమాస్కోప్ సినిమాలు కానివ్వండి, కలర్ సినిమాలు కానివ్వండి, కౌబాయ్ సినిమాలు కానివ్వండి, తీసి 70 సినిమాలు కానివ్వండి, అతను ఒక హీరోగా నిలదొక్కుకోవటానికి ఎంత కష్టపడ్డాడో వీళ్ళందరి మధ్యలో దాన్ని అతను ఏంటంటే ఒక ఛాలెంజ్గా తీసుకొని ఎదుట వాళ్ళందరికి కూడా నేను అని చెప్పని మహానటుల మధ్యలో నిలబడగలిగాడంటే అతని ప్రయాణం సాదాసీదాగా ఏం జరగలేదు. చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఓర్పు వహించాడు. మద్రాసు సినీ పరిశ్రమ ఆ రోజున ఇతనెవర్రా, ఈ సాంఘిక చిత్రాలు ఏంటి ఈ పక్కన పెట్టి, జానపద పౌరాణికాలు పక్కన పెట్టి ఈ కౌబాయ్ చిత్రాలు, అతను మద్రాసు నుంచి ఒక ట్రైన్ వేశాడు. ఒక ట్రైన్ది
రాజస్థాన్ వరకు నడిపాడు గుర్రాలతోటి. అక్కడ అందరు కూడా ఇదేంటి ఈడెవడు బురిపాల నుంచి వచ్చాడంట, ఈ ట్రైన్ ఏంటి, ఇక్కడి నుంచి ఈ గుర్రాలు ఏంటి, ఇదేంటి అని చెప్పని ఆ రోజుల్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు కూడా ఏంటి అసలు ఇతను ఏం చేయబోతున్నాడని చూసే పరిస్థితికి వచ్చాడు. గొప్పవాడు, అతను సక్సెస్ అయ్యాడు. 350 చిత్రాలు పైగా నటించాడు. ఇంకోటి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా ఎన్ని సినిమాలు. శ్రీదేవిని హిందీ పరిశ్రమకి తీసుకెళ్ళి ఆమెను ఫుల్ సక్సెస్ చేయగలిగాడు. జితేంద్ర గారితో మవాలి ఏంటి, టక్కర్ ఏంటి, హిమ్మత్ వాలా ఏంటి, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం. హిందీ పరిశ్రమ అంతా కూడా అసలు ఈ తెలుగు అతను ఎవరు, ఈ పద్మాలయ సంస్థ ఏంటి, ఈ సినిమాలు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే పద్మాలయకి వెళ్ళి అడగండి అని చెప్పారు పరిస్థితికి తీసుకురాగలిగిన గొప్పవాడు. మనకి చారిత్రాత్మకంగా నిలబడిపోయే అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు తీసిన మహానటుడు, గొప్పవాడు. అతను ఈ రోజున అతని వర్తంతి మనందరం కూడా జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. అటువంటి మహానుభావుడి కొన్ని అంటే పట్టుదల, నేను చెప్పేది అంటే ఒక సినీ పరిశ్రమ కోసం కాదు. ఆ రోజున ఒక నాగేశ్వరరావు గారు తెనాలి ఒక సినిమా ఫంక్షన్ సందర్భంగా వస్తే అతను వెనక జనం పోలీసులు పరిగెత్తా ఉంటే ఏంటి ఇతను ఎవరు కారులో వెళ్తుందంటే ఫలానా ఒక సినీ పరిశ్రమకి వెళ్తే లేదు, ఒక పట్టుదల. ఆ రోజు నాగేశ్వరరావు గారిని చూశాడు. పాతాళ భైరవ్ సినిమాకి 8వ తరగతి చదువుతూ ఉన్నాడు కృష్ణ గారు. పాతాళ భైరవ్ చూసి ఆ జనాన్ని చూసి ఇంత ఫాలోయింగ్ ఉంటుందా సినీ హీరో అయితే అని చెప్పని అతను మొక్కబోని ధైర్యంతో ఆ రోజున ఆయన పడ్డ కష్టం అతను సక్సెస్కి దారితీసింది. ఇవాళ పులి లాంటి మహేష్ బాబును మనకు అప్పచెప్పెళ్ళాడు మహానుభావుడు. అతన్ని ఈ రోజున ఇలా గుర్తు చేసుకోవడం చాలా సంతోషం తెలియజేస్తూ, ఈరోజు తెలుగు చలనచిత్ర చరిత్రని జాతీయ స్థాయి కాకుండా అంతర్జాతీయ స్థాయికి పెంపొందించేటట్లు చేసినటువంటి సూపర్ స్టార్ నటశేఖర కృష్ణ గారి తృతీయ వర్ధంతి సందర్భంగా ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి కృష్ణ గారి విగ్రహం దగ్గర నివాళులు అర్పించడానికి మా పాతకాలం 80వ దశాంకంలో ఉన్నటువంటి ప్రాణ స్నేహితులంతా కలవడం ఎంతో ఆనందంగా ఉంది. మద్రాస్ టీ నగర్లో నీలకంఠ మమతా స్ట్రీట్ అంటే భారతదేశంలో ఉన్న కృష్ణ ఫ్యాన్స్ అందరికీ ఒక దేవాలయం లాంటి వీధి విజయ్ కృష్ణ మూవీస్. అలాగే తెలుగు చలనచిత్రానికి ఒక కౌబాయ్ కానీ ఈస్ట్మన్ కలర్ సినిమా స్కోపు ఏంటి 70mm పరిచయం చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు. ఒకనొక సందర్భంలో 84లో సింహాసనం సినిమా అప్పుడు కళ్యాణ చక్రవర్తి థియేటర్, రంభావరసి మేనక దగ్గర నుంచి అలంకార్ థియేటర్ వరకు 144 సెక్షన్ పెట్టిన సినిమా కోసం 144 సెక్షన్ పెట్టిన సినిమా ఒక సింహాసనం. కృష్ణ గారు ఈ మధ్య మన మధ్య లేకపోయినా ఆయన తరపున మహేష్ బాబు గారిని ఇవ్వటం, ఈ రోజున ఆయన జ్ఞాపకార్థం SSMB 29 లాంచింగ్ జరగడం మాకెంతో ఆనందకరంగా ఉంది. అట్లానే ఈరోజు వాళ్ళ పెద్ద కుమారుడు రమేష్ బాబు గారి అబ్బాయి జయకృష్ణ గారు కూడా సినిమా పరిచయం, సినీ పరిశ్రమకు పరిచయం అవ్వడం మాకెంతో ఆనందకరంగా ఉంది. ఆయన వల్ల ఎంతోమంది నటులు తెలుగు చలనచిత్రంలో ఈరోజు వెలుగొందుతున్నారు. ఒకనొకప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మాకు గౌరవ అధ్యక్షుడిగా చేయడం మాకు ఎంతో ఆనందకరం. అలా చాలామంది నాయకులు, చాలామంది నటులు మాకెంతో సూపర్ స్టార్ కృష్ణ గారి వల్ల ఈరోజు ఓ ప్లాట్ఫారం ఏర్పరచుకున్నారు. అలాగే ప్లాట్ఫారం మీద 3వ తరానికి సంబంధించినటువంటి మా జయకృష్ణ గారు రావడం, కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా SSMB రాజమౌళి గారి ఆధ్వర్యంలో ఈరోజు లాంచింగ్ జరగడం ఎంతో ఆనందంగా ఉంది. అలాగే మా పాత స్నేహితులు కలవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు తెనాలి పట్టణంలో కృష్ణ గారి 3వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు, వారి అభిమానులు, మరి వారితో సాన్నిహిత్యం ఉన్న వాళ్ళ వ్యక్తులు కూడా మరి ఈరోజు పాల్గొని వారికి నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా కళల కానాసి ఆంధ్రప్రదేశ్ అనేక ఘట్టాలకు కూడా వేదికగా నిలిచింది. ఇక్కడ జరిగిన అనేక కార్యక్రమాల్లో కూడా వారు అనేక రకాలుగా కూడా అనేక సేవలు చేసి ఉన్నారు. కాబట్టి కృష్ణ గారిని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఈరోజు వారందరికీ కూడా నివాళులు అర్పించి ఈ తెనాలి పట్టణ ప్రజలందరి తరపున కూడా వారి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం.